రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు మిర్చి ధరలు పెరుగుతాయా లేదా వీడియో చేయాలని చెప్పేసి కామెంట్లు చేస్తా ఉన్నారు. మిర్చి ధర పెరుగుతుందా తగ్గుతుందా అని మనం జ్యోతిష్యం చెప్పలేం. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ మిర్చి ధర పెరుగుదలకి ఆధారపడతాయి. సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటుగా వేసిన పంట కూడా దిగుబడులు సగానికి సగం పడిపోవడం, చైనాకి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున రావడం జరిగితే మిర్చి ధరలు పెరుగుతాయి. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లో పెద్ద ఎత్తున స్టాక్స్ ఇంకా ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ క్లారిటీ రావాలంటే ఇంకొక నెల రోజులు ఆగాలి. ఇప్పుడు ఏం చెప్పలేము. మరలా మనం ఏదైనా చెప్తే నీ వల్లే మేము లక్షల కోట్లు బాగొట్టున్నామని చెబుతారు. ఆ బాధలు మనం పడలేం. అందువల్ల ఒక నెల రోజులు ఆగితే ఈ మిర్చి సాగు విస్తీర్ణం, పంట ఎలా దిగుబడి రాబోతా ఉంది అనే దాని మీద క్లారిటీ వచ్చింది. అయితే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మిర్చి ఎలా ఉంది అనే దాని మీద మనం గతంలో కూడా ఒక 2 వీడియోలు చేసుకున్నాం. గద్వాల జిల్లాలో అధిక వర్షాల కారణంగా కొన్ని మండలాల్లో మిర్చి పంటని రైతులు పీకేస్తూ ట్రాక్టర్లతో దున్నేస్తూ ఉన్నారు. మనం ఫోటోతో సహా వీడియో చేసాం. ఇంకా ఒక కుక్క మురుగుతూ ఉంది. మా ఊర్లో మిర్చి పంట బాగుందని మేము పోయిందని చెప్పి, మీ ఊర్లో పోయిందని నేను చెప్పలేదు కదరా. నేను చెప్పిన ప్రాంతం ఏందో అది ముందు ఐడెంటిఫై చేసుకోండి. నేను మిర్చి పోయింది అంటే రాష్ట్రం అంతా పోయింది, దేశం అంతా పోయిందని కాదు. ఏ ప్రాంతాల్లో మిర్చి ఎలా ఉందనే దాని మీద మన వీడియో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందనే ఆంధ్రప్రదేశ్లో మొత్తం గురించి చెప్పినప్పుడు చెప్తాను. గద్వాల జిల్లాలో అధిక వర్షాలకి మిర్చి పోయిందంటే మా ఊర్లో మిర్చి బాగుందని ఒక కామెంట్ చేస్తాను. దానికి నేనేం చేయాలి చెప్పండి. ఇక తాజాగా ఒక వార్త ప్రధాన పత్రికలో వచ్చింది. కర్ణాటకలో కూడా ఇంగ్లీష్ మీడియాలో, కన్నడ మీడియాలో కూడా పత్రికల్లో ప్రచురించారు. బళ్ళారి, కంప్లి, హోస్పేట పరిసర ప్రాంతాల్లో మిర్చి పంటకి నల్లతామర, దోమ పెద్ద ఎత్తున అటాక్ అయింది. ఇక ముడత, మిర్చి అన్నాక ముడత కారణం, పై ముడత కింది ముడత మిర్చి వేసిన దగ్గర నుంచే మొదలైద్ది. ఎందుకంటే ఆ టిప్స్ వస్తాయి కాబట్టి అవి రసం పీల్చడంతో అవి ముడుచుకుపోతా ఉంటాయి. దిగుబడులు సగానికి సగం పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన 4 సంవత్సరాలుగా మిర్చి పంట గిట్టుబాటు కాక విస్తీర్ణం ప్రతి రాష్ట్రంలో 40% తగ్గిపోయింది. కర్ణాటకలో అదే పరిస్థితి, తెలంగాణలో అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. సాగు విస్తీర్ణం ఆయా రాష్ట్రాల్లో రైతులు చేసే సాగు విస్తీర్ణం 40% సాగు విస్తీర్ణం పడిపోయింది. రైతులు మొక్కజొన్న సాగు చేసుకుంటూ ఉన్నారు. 4 నెలల్లో పంట చేతికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏదో మద్దతు ధర ప్రకటించింది కాబట్టి దానికి కొంచెం అటు ఇటుగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇబ్బంది లేదు, కూలీలతో సమస్య లేదు. మిషన్ హార్వెస్టింగ్, లాస్ట్లో హార్వెస్టింగ్ వేసుకోవచ్చు. విత్తనాలు వేయడానికి కూడా 4-5 పురుగు మందులు 2-3 సార్లు పురుగు మందులు పిచికారి చేస్తే 2 సార్లు ఎరువులు ఎత్తే పంట చేతికి వస్తాం. ఒక్కసారి మిర్చి పంట ఇక పొలంలో నాటితే రోజు దానికి పురుగు మందు పిచికారి చేసినట్టే ఉన్నారు. పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సాగు ఖర్చులు ఎకరాకు 2 లక్షలు ఖర్చు అవుతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 2,50,000 కూడా ఖర్చు అవుతా ఉంది. ఎందుకంటే కౌలు కొన్ని ప్రాంతాల్లో 30,000 ముందే పే చేయాలి ఎకరాకి. ఈ విధంగా రైతులు పత్తి సాగు ఆల్రెడీ పోయింది. గతంలో కౌలుకు తీసుకొని ఎకరా 10,000-15,000 కౌలు చెల్లించి పత్తి సాగు చేసేవాళ్ళు. ఫ్రీగా ఇచ్చినా కూడా చేసుకునేవాళ్ళు లేడు పొలాలు. పత్తి సాగు ఎత్తిపోయింది. వరి సాగు చేస్తే ఎకరాకి 45,000 ఖర్చు అయితే ధాన్యం అమ్మితే 43,000 కొట్టాం. మరి సంవత్సరం అంతా కష్టపడింది ఎడిపోవాలా? ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది కౌలు రైతులు డెల్టా పరిసర ప్రాంతాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పంటలో ఏదో మినుము పెసర వేసుకుంటే, జొన్న వేసుకుంటే ఏదో 10,000 ఎకరాకి మిగలకపోతాయని ఆశ, అంతే. మిగులుతాయా లేదా అనేది తర్వాత విషయం. ప్రకృతి అనుకూలించాలా, పంట చేతికి రావాలా, గిట్టుబాటు ధరకు అమ్మాలా, ఇన్ని హర్డిల్స్ దాటుకొని ముందుకెళ్ళినప్పుడు రైతుకి ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి ₹1 చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గింది. పంట పరిస్థితి కూడా బాగాలేదు. యావరేజ్న ఎకరాకి 15-22 క్వింటాల దిగుబడి సగటున. నాకు 30 వచ్చినాయి అంటాడు మళ్ళీ ఇంకొక కామెంట్లో. అందువల్ల సగటున 15-22 క్వింటాల దిగుబడి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఈ ఏడాది 10 క్వింటాల మించి కూడా దిగుబడులు వచ్చే పరిస్థితి లేదు. ముందుగా వేసిన మిర్చి పంట నల్లతామర, ఈ దోమ, ఈ
ముడతతో దిగుబడులు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధాన మీడియాలో పత్రికలో కథనాలు వచ్చినాయి. అయితే గుంటూరు జిల్లాలో కొంచెం ఇప్పుడు కూడా ఇంకా వేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో, చాలా వరకు 90% వేశారు పొలాల్లో. ఇప్పుడిప్పుడే పంట ఎదుగుతూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రస్తుతం తుఫాను వస్తుంది, మరి దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేదా అనేది రాబోయే 4-5 రోజుల తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.